మలబార్ పరాటా శనగపప్పుతో కూర తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్లో కొద్దిగా కొబ్బరి నూనె, కొంచెం మామూలు నూనె వేసి, ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు కూడా పోసి కలిపి దాంట్లోనే మైదా పిండి వేసి చక్కగా చపాతీ పిండిలాగా కొంచెం మెత్తగా కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పిండిని చపాతీలాగా రోల్ చేసుకొని దానిపై కొద్దిగా నూనె కూడా వేసి తర్వాత చేతితో పలచగా చేసి ఉండలు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన శనగపప్పుతో కూర తయారు చేసుకోవడానికి స్టవ్ పై ప్యాన్లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి చక్కగా వేగిన తర్వాత టమాటా ముక్కలు, ధనియాల పొడి, కారం, అలాగే నానబెట్టుకున్న శనగపప్పు వేసి మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొన్ని క్యాప్సికం ముక్కలు, గరం మసాలా, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి మరొక్కసారి ఉడికించుకోవాలి. తరువాత ముందుగా పక్కన పెట్టుకున్న పిండి తీసుకొని చూపించిన విధంగా పరాటా చేసుకొని చక్కగా కాల్చుకొని శనగపప్పు కూరతో సర్వ్ చేసుకోవాలి.